శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము కుంభ రాశి వారికి 1st మే నుంచి 15th మే వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశాంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకొక విషయం, ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెరగడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరూ కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ అని కమెంట్ చేసి దాని కింద కుంభరాశి అని రాయండి. ఇక చూసుకున్నట్లయితే ప్రెసెంట్ కుంభరాశి వరకు ఏదైనా బ్యాడ్ టైం నడుస్తుందా అంటే నేను మరీ అంత బ్యాడ్ అని చెప్పాను, ఎందుకంటే టైం బాగానే ఉంది, గురు బలం ఉంది కాబట్టి. ఒక విషయం తెలుసుకోండి, సాటర్న్ కన్నా గురు చాలా గొప్పోడు. సాటర్న్ కన్నా గురు చాలా గొప్పోడు. కర్మ ఏదైతే ఉందో ఒక స్థాయి వచ్చిన తర్వాత ఆగిపోతుంది, దాని తర్వాత జ్ఞానమే ఎక్కువ ఉంటుంది. గురువు జ్ఞానకారకుడు, శని కర్మకారకుడు. కాబట్టి ప్రెజెంట్ సాటర్న్ రాశి నుంచి 2nd హౌస్లో ఉన్నాడు. దేవగురు బృహస్పతి 5వ స్థానంలో ఉన్నాడు. కొద్ది ప్రాబ్లం ఉన్నది ప్రెజెంట్. మళ్ళీ చెప్తున్నా, మీకు ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. గురు బలం మీకు 15th జూన్ తర్వాతనే మీరు దీని ప్రభావం చూడగలుగుతారు. 15th జూన్ వరకు ఏదైనా ముహూర్తం ఉందా అంటే ముహూర్తం గురించి ప్రశ్న కాదు. ఇక్కడ పాయింట్ ఏం తెలుసుకోండి, మీ గురువు ధనాధిపతి అలాగే ఏకాదశ అధిపతి అవుతాడు. గురువు ప్రత్యేకంగా మీకు ధన కారకుడు అవుతాడు, మిత్ర కారకుడు కూడా అవుతాడు. సమాజం లోపల పదవి పద ప్రతిష్టలు ఉండాలంటే గురు బలం చాలా అవసరం. అది అని గురు బలం ఉన్నది, 5వ స్థానంలో ఉన్నాడు. కానీ ఆ భావం ఏదైతే ఉన్నదో, హౌస్, ఆ క్షేత్రం ఏదైతే ఉన్నదో పాపకర్త యోగంలో ఉన్నది. అంటే ఆ క్షేత్రాన్ని కాస్త సైనికులు, రాక్షసు సైనికులు పట్టుకొని ఉన్నారు. మీకు అలా చెప్తే అర్థమవుద్ది. ఎప్పుడైతే ఈ సూర్యుడు మళ్ళీ మిథున రాశిలో వెళ్తాడో దీని ప్రభావం పెరుగుతుంది. అప్పుడు దీని ప్రభావం మీకు అప్పుడు పెరుగుతుంది. ఈ సూర్యుడు వృషభ రాశిలో అలాగే కుజుడు 6th హౌస్లో ఉండే వరకు కొద్దిగా మీకు ఇబ్బంది ఉంటుంది. బుద్ధి సరిగ్గా పని చేయదు. అంటే బుద్ధిలో రకరకాలుగా ఆలోచనలు వస్తుంటాయి. రైట్ రాంగ్ డిసిషన్ తీసుకోలేకపోతుంటారు, సరిగ్గా ఆలోచించలేకపోతుంటారు, సరిగ్గా ఒక వ్యక్తితో మాట్లాడలేకపోతుంటారు, సరిగ్గా ఎలాంటి నిర్ణయాలు కూడా మీరు తీసుకోలేకపోతుంటారు. రైట్ రాంగ్ తెలియకపోతుంటుంది, బుద్ధి సరిగ్గా లేకపోయినట్లయితే. అని సంతానానికి సంబంధించిన విషయాల్లో, సంతాన భవిష్యత్తు విషయాలకు సంబంధించిన విషయాల్లో కొద్దిగా భయం పెరుగుతూ ఉంటుంటుంది. ఆ భావం పాపకర్తరి యోగంలో ఉండడం వల్ల. ఇంకో పాయింట్ చెప్తా, మేషరాశి కూడా ప్రెజెంట్ పాపకర్తరి యోగంలోనే ఉంది. ఒక పక్కన శనిదేవుడు, ఇంకో పక్కన సూర్యుడు. ఇది మీకు 3వ స్థానం అవుతుంది. ఇందులో ప్లస్ ఏదైనా ఉందా అంటే అదృష్ట సహకారం కొద్దిగా మిమ్మల్ని హెల్ప్ చేస్తుంది. ఎప్పుడంటే మీరు కొద్దిగా ట్రావెలింగ్ చేసినట్లయితే, కొద్దిగా నది స్నానం కనుక చేసినట్లయితే, కొద్దిగా మీ కులదేవతను ఆరాధన కనుక చేసినట్లయితే, కొద్దిగా మీరు చేస్తున్న పని సీక్రెట్గా పెట్టినట్లయితే కొద్దిగా మీకు సపోర్ట్ దొరుకుతుంది. అండ్ ఇంకోటి 3వ స్థానం కనుక పాపకర్తరి యోగంలో ఉంటే ఏమవుతుంది తెలుసా, ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ అవుతుంటాయి. ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయి, చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయి వేస్ట్ అవుతుంటాయి. దాని రిజల్ట్స్ ఏదైతే ఉంటే సరిగ్గా రాదు, దాని రిజల్ట్ సరిగ్గా రాలేకపోతుంటుంది. అని మిస్కమ్యూనికేషన్ ఎక్కువ అవుతుంది. మిస్కమ్యూనికేషన్ అంటే మీరు ఏదో చెప్పాలనుకుంటారు, వాళ్ళకి ఏదో అర్థం అవుతుంది, వాళ్ళు వేరేలా డిసిషన్ తీసుకుంటారు. ఇలాంటి టైం లోపల ప్రత్యేకంగా ఎవరితో ఎక్కువ మాట్లాడకూడదు. నా సలహా కనుక ఉన్నట్లయితే ఎక్కువ మాట్లాడకూడదు. ఓకే, ఎందుకు ఈ మాట చెప్తున్నా చూడండి. 2nd హౌస్ నుంచి మాట వచ్చుద్ది. 2nd లార్డ్ దేవగురు బృహస్పతి అవుతాడు, 5వ స్థానంలో ఉన్నాడు, పాపకర్తరి యోగంలో ఉన్నాడు. జూన్ 15 వరకు కొద్దిగా ఓపికతో ఉండండి. జూన్ 15 తర్వాత మారుద్దా అంటే తప్పకుండా మారుద్ది. ఎందుకంటే అప్పుడు రాహు ట్రయాంగల్ లోపల సూర్యుడు వస్తాడు, గురువు కూడా ఉంటాడు. ఇది మీకు సపోర్ట్ దొరుకుతుంది. జూన్ 15 వరకు కొద్దిగా మీకు ఇబ్బందిగా ఉంటుంది, మానసికమైన ఒత్తిడి ఉంటుంది. సరిగ్గా అంటే మీకు ఏం అర్థం కాదు, పరిస్థితులు ఏవైతే నడుస్తున్నాయో మీకు అర్థం అవ్వవు. సడన్లీ చేంజెస్ అవుతుంటాయి. ఎందుకంటే రాహు రాశిలో వచ్చాడు కాబట్టి చేంజెస్ చాలా సడన్లీ అవుతుంటాయి. మీ ఊహ కూడా అందదు. అరే ఇలా ఎలా అయింది ఒకటేసారి అనిపిస్తుంటుంది. ఇంతవరకు ఇంత బాగుండేది, ఇంతవరకు ఇలా ఉండేది, ఇలా చేసేవాడిని, ఇప్పుడు ఒక్కోసారి ఇలా అయ్యింది అనిపించుద్ది. అని ఇంకోటి ప్రెజెంట్ కాలసర్ప యోగం నిర్మితమైంది. మీ రాశి నుంచి 7వ స్థానం లోపల కాలసర్ప యోగం నడుస్తుంది. దీని ప్రభావం ఎలా ఉంటుంది, మీ 7th లార్డ్ 4th హౌస్లో ఉన్నాడు, 5th హౌస్లో వచ్చేవరకు కొద్దిగా ఓపికతో ఉండండి. ఇది ప్రేమ సంబంధం, దాంపత్య జీవితం లోపల కొద్ది ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే 15th జూన్ తర్వాత మారుతాయి. 15th జూన్ వరకు కొద్ది ఇబ్బంది ఉంటాయి, ఇది తెలుసుకోండి. ఇంకొక పాయింట్, ఈ కుజుడు 7th జూన్ తర్వాత కేతుతోటి 7వ స్థానంలో ఉండబోతున్నాడు. కుజుడు మీకు చాలా యోగకారకుడు అవుతాడు. 3ాధిపతి అలాగే దశమాధిపతి 7వ స్థానంలో ఎప్పుడైతే గోచరంకి వస్తాడో సింహరాశి లోపల కేతు వెంట, అనుకోకుండా స్పిరిచువల్ అంటే దైవీ సహకారంతో మీ దాంపత్య జీవితం కావచ్చు, మీరు చేస్తున్న పని కావచ్చు, మీరు పెడుతున్న ఎఫర్ట్స్ కావచ్చు,
ఫలీభూతం అవుతాయి. ఫలీభూతం అంటే అనుకున్న రకంగా అవుతాయి. 15th జూన్ వరకు మీరు కాస్త ఓపికతో ఉండాలి. కానీ 15 జూన్ వరకు ఏదైతే టైం ఉందో ఇది కొద్దిగా క్లిష్టంగా ఉంటుంది. అంత ఈజీ కాదు. నేను చెప్పినంత ఈజీ టైం ఉండదు. రోజులు గడిచిపోవాలంటే అదంత ఈజీ కాదు. ఎందుకంటే రోజులు ఒక్కొక్క క్షణం ఏదైతే ఉంటుందో మనసుకి చాలా పెద్దగా అనిపిస్తుంటది. ఇది తెలుసుకోండి. అందులో ప్రెజెంట్ వర్షాకాలం కాబట్టి కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఇంకొక మాట చెప్పాలంటే తృతీయ స్థానం లోపల బుధుడు అలాగే శుక్రుడు ఉన్నాడు. ఎవరైతే ప్రత్యేకంగా అంటే మీడియా సంబంధించి విషయాల లోపల పని చేస్తున్నారో మీడియా, సోషల్ మీడియా కావచ్చు, టీవీ మీడియా కావచ్చు, లేకపోతే ఆర్టిస్ట్ కళాకారులు ఎవరైనా కావచ్చు, అలాంటి దానిలో కనుక ఉన్నట్లయితే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా. టంగ్ స్లిప్ అయినట్లయితే చాలా స్లిప్ అవ్వాల్సి వస్తుంది. కెరియర్ స్లిప్ అవుతుంది. టంగ్ అసలు స్లిప్ కాకండి. చాలా జాగ్రత్తగా చూసుకొని మాట్లాడండి. దాంతో సాటర్న్ థర్డ్ ఆస్పెక్ట్ సూర్యుడి పైన ఉండబోతుంది. సూర్యుడు ఫేమ్ కారకుడు. సంపాదించిన మొత్తం పేరు కూడా పోద్ది కొన్నిసార్లు. కొద్దిగా జాగ్రత్తగా. టంగ్ స్లీప్ అవ్వకండి. అవతల వ్యక్తి మీద చెప్పినా ఓకే, నార్మల్ అంటే మరీ దాన్ని ఇది కాకండి. ఓకే అని చెప్పండి, పక్కన జరగండి. నాకెందుకు ఇలా మాట్లాడుతూ ఇలాంటి విషయాలు కనుక మీరు రెచ్చిపోయినట్లయితే ఇబ్బందులు అవుతాయి. రెచ్చిపోతే చాలా పోతుంది. అని ఒక మాట చెప్పాలంటే టైం బాగుంది. ప్రెజెంట్ నేను చెప్తున్నా 15th జూన్ వరకు కొద్దిగా ఓపికతో ఉండండి. 15th జూన్ తర్వాత మీకు మంచి రోజులు వస్తాయి. నేను చెప్తున్నా గోచర ప్రకారంగా బాగా మంచి రోజులు అయితే వస్తాయి. ఇక మీ జాతకంలో దశ, అంతర్దశ, సాటర్న్ మహాదశ, రాహు మహాదశ ఇలాంటివన్నీ ఉన్నట్లయితే ఇబ్బంది అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. అని ఆర్థిక పరంగా ఒక మాట చెప్తున్నా. ఆర్థిక పరంగా చాలా మంది అడుగుతున్నారు. ఫైనాన్షియల్ కండిషన్ కొద్దిగా క్లిష్టంగా ఉంటుంది. అంటే డబ్బు నిలబడదు. అంటే మీరేంటంటే మీరు ఒక మ్యాప్, ఒక బ్లూ ప్రింట్ చేసి పెట్టుకుంటారు. డబ్బు ఇలా వచ్చిన తర్వాత ఇలా అని. కానీ డబ్బు వచ్చుద్ది. మీరు అనుకుంటారు ఒకటి, అవుతుంది ఒకటి. చూడండి, నేను చెప్పింది అబద్ధమా నిజమా చూసి దాని గురించి నిర్ణయం తీసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ప్రతిరోజు కాళికా అమ్మవారి ఆరాధన ఎక్కువ చేయండి. ఏదైనా కొత్త విషయం గురించి సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే చాలా మంచి టైం ఉంది. బికాజ్ ఎందుకంటే ఈ లెర్నింగ్ టైంకి చాలా బాగుంది. తృతీయ స్థానం లోపల అష్టమాధిపతి బుధుడు ఉండబోతున్నాడు. అలాగే భాగ్యాధిపతి కూడా చూసుకున్నట్లయితే శుక్రుడు సంబంధం కూడా ఉండడం వల్ల ఇట్స్ వెరీ వెల్ ఫర్ యూ. ఏదైనా లెర్నింగ్ చేయాలనుకున్నట్లయితే అది ప్రత్యేకంగా ధర్మపరంగా అంటే ఒక సబ్జెక్ట్ ఏదైనా నేర్చుకోవాలనుకున్నట్లయితే ఇది మీకు చాలా మంచి టైం ఉండబోతుంది. రీసెర్చ్ ఓరియంటెడ్గా ఇది మీకు చాలా మంచి అద్భుతమైన సమయం అని చెప్తాను. ప్రతిరోజు కాళీ అమ్మవారు ఆరాధన చేయండి, హనుమంతు ఆరాధన చేయండి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః. క్షమించండి, నేను మధ్యలో రావడం జరిగింది. చూడండి, ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు, గ్రహాలతో పాటు, దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది. అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది. దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో 40 minutes నుంచి 1 hour వరకు ఉండబోతుంది. అంటే అందులోపల రాబోయే రోజుల్లో 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది, మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి, దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది. అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి. ఎందుకంటే గోచరం మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి. కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది. అని ఈ వీడియో ఫార్మాట్లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో, సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా, మీ గురించి చెప్తున్నా అనుకోండి, మీకు చూసేటప్పుడు కాస్త తెలుసుద్ది, అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది. మనకి ఇలా ఉంది, మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది. మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు. ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుందంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత 5 daysకి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్లో కావచ్చు, లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది, దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి.